న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. జింకాన ఆడిటోరియంలో జరిగిన 75వ గ్రాడ్యుయేషన్ సెరమనీ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. గుంటూరు మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన 75వ కాన్వకేషన్ సెరమనీ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి, సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎంబీబీఎస్ డాక్టర్లుగా ప్రజలకు సేవ చేసేందుకు మీకు అవకాశం ఉందని అన్నారు. పేషెంట్లను ఎంతో సహనంతో బాధ్యతగా ట్రీట్ చేయాలని సూచించారు. అప్పుడే వైద్యులుగా ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉందన్నారు. సీనియర్ డాక్టర్లను ఆదర్శంగా తీసుకుని తమ నాలెడ్జ్ని పెంచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా వైద్య బృందం అంతా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. And you ask your people if you have a medical problem, you ask who is the best doctor. They usually tell only 4 or 5 names. They don't tell all the people names. Right? I mean, this is what I have gone through when I was a medical student and in the society. So this fundamental concept, why you exist as a doctor and what you want to achieve at the end of your life is something only you should know. And for anybody to be successful, in my view at least, you need professional reputation and you absolutely need financial health as well, and most importantly you need personal happiness. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఆపరేషన్ వజ్రా ప్రహార్ ను గుంటూరులో నిర్వహించారు. స్వర్ణ భారత్ నగర్ చివర్లోని ఐత్మా నగర్ లో చేపట్టిన మెగా కార్డన్ సర్చ్ లో ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గంజాయి వినియోగం, అక్రమ రవాణా వల్ల జరిగే నష్టాలను స్థానిక ప్రజలకు వివరించారు. వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఆపరేషన్ వజ్రా ప్రహార్ ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించనున్నట్లు ఈగల్ ఐజీ రవికృష్ణ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా కేసులో పట్టుబడిన వారిపై కఠిన కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్పీ చెప్పారు. ఈ సందర్భంగా ఎలాంటి పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈగల బృందాలను కూడా జాయిన్ కామని చెప్పేసి ఆదేశించడం జరిగింది. చేసుకోండి, మీరు అందరూ కూడా మీ ప్రాంతంలోకి గంజాయి ప్రవేశిస్తే 1972 కాల్ చేయాలన్నా. ఏమో నెంబర్ తెలుసా మీకు? ఒకసారి చెప్తారు అందరూ కూడా. 1972. దయచేసి ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మేము 24 గంటలు అందుబాటులో ఉంటాం. జిల్లా ఎస్పీ గారు గురించి 2 విషయాలు చెప్పి ముగిస్తాను. దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి కార్యక్రమం అంది. ఆయనకి ఉక్కు సంకల్పం అనమాట. సంకల్పం అంటే సో అందుకని మేము చాలా సంతోషపడతాం. ఈగల తరఫున కూడా, ఈగల ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా ఆయన ప్రత్యేకంగా మేము అభినందనలు తెలుపుతున్నాం. కాపాడడానికి ఆయన ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఆయన పూర్తి స్థాయిలో 100% కూడా సక్సెస్ కావాలని మేము కోరుకుంటున్నాం. సంకల్పం అన్ని కాలేజీల్లోని కొంతమంది కొన్ని సమస్యలు చెప్పారు. అవి కూడా జిల్లా ఎస్పీ గారికి మేము చెప్పడం జరుగుతుంది. సో మీ పిల్లలందరినీ బాగా చదివించండి. ఎన్ని కష్టాలున్నా సరే. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. ప్రస్తుతం 3 రోజుల పాటు వడగాలులు వీస్తాయని తెలిపారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సిఐడి డీఐజీ సునీల్ నాయక్ 3వ రోజు సీసీఎస్పీఎస్లో విచారణకు హాజరయ్యారు. ఐపీఎస్ అధికారి దామోదర్ ఆయనను ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో సునీల్ నాయక్ 5 రోజుల పాటు విచారణకు హాజరు కానున్నారు. గుంటూరు ఎస్వీఎన్ కాలనీలోని నారాయణ స్కూల్ నందు ఎల్కేజీ మరియు యూకేజీ విద్యార్థులకు ఈ కిడ్స్ స్టూడెంట్స్
లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏజీఎం విజయబాబు, ఆర్ఎండ్డి హెడ్ మరియా పాట్రిక్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా ఇలాంటి ప్రయోగాత్మక ప్రదర్శనల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సాధారణంగా ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులకు చెప్తారు, కానీ ఇక్కడ విద్యార్థులే తాము ఏం నేర్చుకున్నారో, తమ లక్ష్యాలేమిటో ఆత్మవిశ్వాసంతో తల్లిదండ్రులకు వివరించడం అందరినీ ఆకట్టుకుంది. తమ పిల్లలు ఇంతటి ప్రతిభను కనబరచడం చూసి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడమే ఈ ఎస్ఎల్సీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం విజయబాబు, ప్రిన్సిపల్ సుహాసిని, ఆర్ఎండ్డి హెడ్ మరియా, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ షామీం, వైస్ ప్రిన్సిపల్ జ్యోతి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్, ది రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేజండ్ల గ్రామంలో ఈ నెల 8వ తేదీన ఉచిత మెగా వైద్య శిబిరం జరగనుంది. నార్త్ సెంటర్లోని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ సాయి రాజశేఖర్, అచ్చంశెట్టి అన్వేష్ కుమార్, రామలక్ష్మిలు మాట్లాడారు. ఈ శిబిరంలో క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు మరియు జనరల్ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు పాల్గొంటారని చెప్పారు. అవసరమైన వారికి ఈసీజీ, ఎకో, పాప్ స్మియర్, CA 125, PSA పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేస్తారని తెలిపారు. చేబ్రోలు మండల ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గళ్ల మురళీకృష్ణ, జి శ్రీనివాస్, జి ఉదయలక్ష్మి, ఎన్ మస్తాన్రావు, వి రాము తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ గుంటూరు తరపు నుంచి రేపు ఉమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్నాము వేజండ్ల గ్రామంలో. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్తున్నాం. దీంట్లో మెయిన్గా మనకి గుండెకి సంబంధించిన పరీక్షలు, ఈసీజీ, ఎకో, లేడీస్కి సంబంధించి ప్యాప్ స్మియర్ చేయడం జరుగుతుంది. ఇంకా దానికి సంబంధించిన క్యాన్సర్కి సంబంధించిన డిటెక్షన్ ఎర్లీగా చేయగలిగిన టెస్టులు అన్నీ కూడా చేస్తున్నామండి. CA 125, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్, అది మగవాళ్ళకి, బీపీ, షుగర్ పరీక్షలు, దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇది మార్నింగ్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుంది ఈ కార్యక్రమం. నగర మేయర్ కోవెలముడి రవీంద్ర ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. పట్టాభిపురంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు సందర్భంగా జరిగిన నమాజు కార్యక్రమంలో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డేగల ప్రభాకర్, కోవెలముడి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ ఎంతో విలువలతో కూడిన మాసం రంజాన్ మాసం అన్నారు. ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేస్తూ పేదల ఆకలి తీరుస్తారని తెలిపారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గత 8 సంవత్సరాలుగా నగరంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్నానని కోవెలముడి రవీంద్ర వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఈరింటి వరప్రసాద్, మీరావళి, షౌకత్, కసుకుర్తి హనుమంతరావు, కొల్లి అనిల్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అల్లా ఇచ్చినటువంటి మనిషికి మనల్ని మనం ప్రశ్నించుకోవటానికి, మనం చేసే కార్యక్రమాలకి, మన ఆత్మస్థుతిని చేసుకోవడానికి అల్లా ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశమే రమదాన్. మనకున్న దాంట్లో కొంత పేద ప్రజలకు పంచటం, అదేవిధంగా మన బలహీనతను, మన లక్ష్యాలేంటి, మన బలహీనతలు ఏమిటి, వాటిని ఎలా కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా పొద్దునుంచి ఫాస్టింగ్ చేస్తూ ఆ ఫాస్టింగ్ ద్వారా ఎదుటివారి ఆకలిని, అదేవిధంగా ఒక సంయమనాన్ని, ఒక పేషెన్స్ని బిల్డ్ చేసేవి. ఈ లక్షణాలన్నీ కూడా ఒక మనిషి సక్సెస్ అవడానికి కావలసినటువంటి పేషెన్స్ అనేది. ఎవరైతే ఇఫ్తార్ కోసం ఒక నీటి బొట్టునో ఒక ఖజూరు పెంకనైనా ఇస్తారో అటువంటి వాళ్ళకి భగవంతుడు మోక్షం కల్పిస్తాడని, అల్లా మోక్షం కల్పిస్తాడని నమ్మకంతో ఇస్లాం మతంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇఫ్తార్ విందులు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే నమ్మకంతో తప్పకుండా ఏదైతే ఆలోచనతో నాని గారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేస్తారో ఆయనకి భగవంతుడు అల్లా దయ వల్ల మంచి జరగాలని, ఆయన కోరుకున్నటువంటి మంచి ప్రతి ఒక్కటి కూడా కలిగించాలని, అలాగే గుంటూరు నగర ప్రజలకు ముఖ్యంగా ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఆచరించేటువంటి చంద్రశేఖర్ గారికి, అట్లాగే గుంటూరు ఈస్ట్
ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక సోదరులు చెప్పినట్టుగా ఈ ఒంటి పొద్దు ఉన్నవాళ్ళు అట్లాగే ఈ పూట ఉపవాసాలు ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా చాలామంది కూడా ఇక్కడికి వచ్చి గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ మనం ఇదే ప్లేస్లో కార్యక్రమాలు చేస్తున్నాం. తప్పకుండా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చేస్తూ అట్లాగే కూటమి ప్రభుత్వం ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేటి సాయంత్రం మహిళలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. వందే మాతరం వికసిత్ భారత్ పేరుతో జరిగే ఈ కార్యక్రమంలో మహిళలు విరివిగా పాల్గొనాలని బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ప్రతినిధులు కోరారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే కుటుంబం బాగుంటుందని అన్నారు. సుసంపన్నమైనటువంటి భారతదేశం తయారు కావాలి, స్వర్ణిమ భారతదేశం రావాలి అంటే స్త్రీల యొక్క పాత్ర ఏ విధంగా, స్త్రీ శక్తి ద్వారా ఈ ఒక విశ్వవిద్యాలయం నిర్వహించబడుతోంది. అన్ని రంగాలలో కూడా ఈ రోజున మహిళలు తమ వంతు కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. మహిళ అబల కాదు సబల అని నిరూపించేటువంటి విధంగా ఈ రోజున వైజ్ఞానిక రంగం నుంచి మొదలుకొని ఇంటి గృహస్థం వరకు కూడా అన్ని రంగాల్లో మహిళలు కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అలాంటి మహిళలకి ఆధ్యాత్మిక శక్తిని కూడా జోడింపచేసినట్లయితే మరింత ఇంకా మున్ముందుకు వెళ్తూ ఎన్నో రకాల విజయావకాశాలని తీసుకొస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని బ్రహ్మకుమారి. ఇవే నాటి వార్తలు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.